హూ ఇస్ మాస్టర్, హూ ఇస్ డిసైపుల్? గురువు ఎవరు, శిష్యులెవరు? ఈ పాఠాన్ని ఉద్దేశించటంలో, ఈ పాఠాన్ని మీ అందరికీ చెప్పటంలో ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, వాక్యం నేర్చుకున్న ఎంతోమంది ఈరోజు మేము గురువులు అనుకుంటున్నారు, మరికొంతమంది మేము శిష్యులు అనుకుంటున్నారు. ఎవరు గురువులు, ఎవరు శిష్యులు, ఎవరు మాస్టర్స్, ఎవరు డిసైపుల్స్? ఈ విషయాన్ని ఈరోజు మనం బైబిల్ యొక్క పరిశోధన వెలుగులో ఆలోచన చేద్దాం, బయటకు తీద్దాం. పాత నిబంధన కాలంలో ఎలీషా, ఏలియా అనే ప్రవక్తలు ఉన్నారు. ఏలియా ఎలీషా కంటే ముందు వచ్చినవాడు, ఏలియా తర్వాత ఎలీషా వచ్చాడు. వీరిద్దరూ ఇశ్రాయేలీల మధ్య ప్రవక్తలు, ఇశ్రాయేలీలకు దేవుని యొక్క జ్ఞానాన్ని నేర్పించేటువంటి ప్రవక్తలు. వీరి దగ్గర చాలామంది పనివారు ఉండేవారు, దేవుని సేవకులు ఉండేవారు. ఏలియా తర్వాత వచ్చిన ఎలీషా ఏలియాను ఒక గురువుగా భావించేవాడు. దీని నిమిత్తం దేవుడు తన గ్రంథంలో వీరిద్దరిని గూర్చి వ్రాస్తున్నటువంటి సందర్భంలో ఎలీషా యొక్క గురువు ఏలియా అని వ్రాయించాడు. ఇక్కడ నుండి మన పాఠాన్ని ప్రారంభిద్దాం. రాజులు 2వ గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకుని పోవునని నీవెరుగుదువా అని ఎలీషాను అడుగగా అంటున్నాడు. సందర్భంలో మనం దృష్టి పెట్టాల్సినటువంటి విషయం గురువు అనేటువంటి పదం. అక్కడికి వచ్చినటువంటి అనేక మంది ప్రవక్తల శిష్యులు ఎలీషా వద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకుని పోవునని నీవెరుగుదువా అంటున్నాడు. ఆ శిష్యులందరూ అలా అడుగుతున్నారు. అంటే ఎలీషా యొక్క గురువు ఎవరన్నమాట? ఏలియా. ఎలీషా ఏలియాను గురువు గారు అని పిలిచేవాడు. గురువు దగ్గర సంపూర్ణంగా దేవుని యొక్క మాటలు నేర్చుకునేవాడు, శిష్యరికం చేసేవాడు. ఈ ఏలియా నేర్పినటువంటి మాటలన్నీ ఎలీషా నేర్చుకున్నాడు, దేవుని దగ్గర ఎలా ఉండాలో తర్ఫీదు పొందాడు. ఆ తరువాత ఏలియా కాలం అయిపోయింది, ఏలియా వెళ్ళిపోయాడు, ఈ భూమిని విడిచి వెళ్ళిపోయాడు, అంటే మరణించాడు. ఆ తర్వాత ఎలీషా ఏలియా స్థానంలోనికి వచ్చాడు, ప్రవక్తగా. మిగిలినటువంటి వారందరికీ దేవుని జ్ఞానాన్ని నేర్పించేవాడుగా ఎలీషా స్థానంలోనికి వచ్చాడు. ప్రియమైన వారులారా, ఇక్కడ మనం ఆలోచిస్తే ఎలీషా, ఏలియా వీరిద్దరి మధ్య ఉన్నటువంటి బంధం గురు శిష్యుల బంధం. గురు శిష్యుల బంధం. ఏలియా ఒక గురువు అయితే ఎలీషా శిష్యుడు. మరలా ఎలీషా దగ్గర శిష్యులు ఉన్నారు, ప్రవక్తల శిష్యులు ఉన్నారు. ఆ శిష్యులందరికీ ఎలీషా గురువు అవుతాడు. అంటే పాత నిబంధన కాలంలో ప్రవక్తలు, నీతిమంతులు ఎవరైతే దేవుని జ్ఞానాన్ని నేర్పిస్తున్నారో వారందరూ వారి దగ్గర నేర్చుకునే వారికి గురువులయ్యారు. నేర్చుకునే వారందరూ ఎవరైతే నేర్పిస్తున్నారో వారి దగ్గర శిష్యులయ్యారు. బాగా అర్థం చేసుకోండి, చాలా సింపుల్ టాపిక్. నేర్పిస్తున్నవాడు గురువు, నేర్చుకుంటున్నవాడు శిష్యుడు. ఇది పాత నిబంధన కాలం. పాత నిబంధన కాలం అంతా ఇలాగే ఉంది. ప్రవక్తలు, ఆ ప్రవక్తలను వెంబడిస్తున్నటువంటి శిష్యులు, గురువులు, శిష్యులు. అయితే యేసుక్రీస్తు కాలం వచ్చింది, క్రీస్తు కాలం వచ్చింది. యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు తన శిష్యులతో మరలా ఈ గురువు అనేటువంటి పదాన్ని గురించి ఆయన ప్రస్తావించాడు. ఎందుకంటే పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలీలకు, యూదులకు గురువు, శిష్యుడు అనేటువంటి పదాలు వాడుకలో ఉన్నాయి కనుక, గురు శిష్యుల బంధం వారికి బాగా తెలుసు కనుక యేసుక్రీస్తు మరల ఈ గురువుని గూర్చి, శిష్యుని గూర్చి తన యొక్క మాటలలో ప్రస్తావించాడు. దానిని ఒక్కసారి మనం చూద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 10వ వచనం. మరియు మీరు గురువులు అని పిలువబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు. యేసుక్రీస్తు కాలం వచ్చేసరికి, యేసుక్రీస్తు మాటల దగ్గరకు వచ్చేసరికి ఎలా ఉందో చూడండి.
ఆయన మాటలలో ఏం చెబుతున్నాడో చూడండి. మరియు మీరు గురువులు అని పిలువబడవద్దు. ఇక పై వచనాన్ని కూడా మీరు చూస్తే మరొక మాట కూడా ఆయన అన్నాడు. 8వ వచనం, మీరైతే బోధకులను కూడా పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరూ సహోదరులు. మీరు బోధకులను పిలువబడవద్దు, మీరందరూ సహోదరులు, మీకు బోధకుడు ఒక్కడే. తర్వాత ఏమన్నాడు? భూమి మీద ఎవరికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందు ఉన్నాడు. చూసారా యేసుక్రీస్తు చెబితే మాటలు? ఎందుకన్నాడు ఈ మాటలు ఈయన అంటే, భవిష్యత్ కాలంలో బోధకులుగా పిలువబడేవారు కొంతమంది వస్తారు, భవిష్యత్ కాలంలో తండ్రులుగా పిలువబడేవారు కొంతమంది వస్తారు, భవిష్యత్ కాలంలో గురువులుగా పిలువబడేవారు కొంతమంది వస్తారు. మనం యేసు దగ్గరికి పరిపూర్ణంగా వెళ్తున్నాం, ఇందులో అరమరికలు వద్దు. పరలోకానికి వెళ్ళాలంటే పరిపూర్ణత అవసరం తప్ప అందులో ఒక లోటు ఉండకూడదు, ఒక మలిని ఉండకూడదు, ఒక డిఫెక్ట్ ఉండకూడదు. యేసుక్రీస్తు చెప్పాడంటే అందులో ఆ మాటలలో ఏదో పరమార్థం ఉంది, దానిని మనం వెతకి పట్టుకోవాలి, దానిని మనం పరిశోధించాలి. ఎందుకన్నాడు ఆయన అలా? మీరు బోధకులను పిలువబడవద్దు. మొదటి విషయం, ఎందుకు బోధకులను పిలువబడవద్దు అన్నాడు? ఎందుకంటే బోధకుడుగా ఎవరైనా పిలిపించుకోవాలి అంటే అతడు చెప్పే విషయాలన్నిటికీ అతడే ప్రారంభికుడు కావాలి, అప్పుడే అతడు బోధకుడు అవుతాడు. బోధకుడనే అర్హత, బోధకుడు అనే పదానికి చాలా వాల్యూ ఉంది. బోధకుడు అని ఎవరైనా పిలిపింపబడాలి అంటే ఆ పిలుపుకు చాలా వాల్యూ ఉంది. ఆ అర్హత ఎలా వస్తుందంటే అతడు చెప్పే విషయాలకు అతడే ప్రారంభికుడు కావాలి, అతడే సృష్టికర్త కావాలి, అతడే జనరేటర్ కావాలి. అప్పుడు అతడు బోధకుడు అవుతాడు, అప్పుడు అతడు బోధ చేస్తున్నవాడు అవుతాడు. యేసుక్రీస్తు తప్ప మిగిలిన వారెవ్వరూ కూడా వారి మాటలు చెప్పలేదు, సొంత జ్ఞానం చెప్పలేదు, యేసు మాటలనే తీసుకుని చెప్పారు, లేఖనాలలో వ్రాయబడిన దాన్నే చెప్పారు. కనుక మిగిలిన వారందరూ కూడా బోధకులను పిలువబడటానికి వీలు లేదు. ఎవరైతే జ్ఞానాన్ని నేర్పిస్తున్నారో, మాటలు చెబుతున్నారో వారంతట వారుగా, వారే సృష్టికర్తలుగా, వారి దగ్గరే పుట్టినట్టుగా ఆ మాటలు చెబితే వారు బోధకులు అవుతారు. అతనికి బోధకుడు అని పేరు పెట్టచ్చు, కానీ ఎవరి దగ్గర నేర్చుకొని ఆ మాటలు చెప్పినప్పుడు మాత్రం అతనిని బోధకుడు అనలేము. ఎందుకంటే ఎవరి దగ్గర అతడు నేర్చుకున్నాడు, ఏ లేఖనాలను అతడు చూచాడో అది బోధకుడు అవుతాడు తప్ప ఇతడు బోధకుడు కాదు. ఇతడు మీడియేటర్, ఇతడు మధ్యవర్తి. ఇప్పుడు ఉదాహరణకు నేనున్నాను ఇక్కడ, మీకు పాఠాలు నేర్పిస్తున్నాను. నేను ఏ పుస్తకం తీసుకుని వచ్చి మీ దగ్గర పాఠాలని నేర్పిస్తున్నాను? బైబిల్ అనే పుస్తకం. ఇప్పుడు నేను చెబుతున్న మాటలన్నిటికీ ఆరిజిన్ లేక సృష్టికర్త లేక జనరేటర్ బైబిల్ అవుతుందే తప్ప నేను కాదు. నేను కొన్ని ఉపమానాలు తీసుకోవచ్చు, నేను ఒక క్రమశిక్షణతో వాక్యం నేర్పచ్చు, నేను ఒక పాఠం రూపంలో మీకు వాక్యం చెప్పవచ్చు, కానీ దీని అంతటికీ మూలం బైబిల్లో ఉంది. దీని అంతటికీ బేస్ దేవుని దగ్గర ఉంది, ఆధారం దేవుని దగ్గర ఉంది. అలాంటప్పుడు నేను బోధకుడిని కాలేను, నేను మీలాంటి సహోదరుడినే అవుతాను. నేను మీలాంటి సహోదరుడినే కాగలను, బోధకుని మాత్రం కాగలేను. అందుకే భూమి మీద ఎవరిని బోధకులని పిలవద్దన్నాడు. చూడండి అన్నమాట 8వ వచనం, మీరైతే బోధకులను పిలువబడవద్దు. శిష్యులతో చెబుతున్నాడు ఈ మాట. పేతురు, యోహాను, యాకోబు, ఫిలిప్పు, అంద్రేయ వీళ్ళతో చెబుతున్నాడు ఈ మాట. మీరైతే బోధకులను పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరూ సహోదరులు. క్రీస్తు ఒక్కడే మీ బోధకుడు, ఆయనే జనరేటర్ భూమి మీద, ఆయనే ఆరిజిన్ భూమి మీద దేవుని వాక్యానికి. కనుక క్రీస్తు ఒక్కడే మీ గురువు, మీరందరూ సహోదరులు. మరి పరలోకమందున్న తండ్రి బిరుదును కూడా కొంతమంది కొట్టేస్తారు, పరలోకమందున్న తండ్రి పేరును కూడా కొంతమంది దొంగిలించేస్తారు. చూడండి ఏమన్నాడు 9వ వచనం, మరియు భూమి మీద ఎవనికని తండ్రి, ఫాదర్ అని పేరు పెట్టొద్దు అన్నాడు. అప్పుడప్పుడు మనం వింటుంటాం, ఫాదర్ గారు, పాదిరి అంటుంటారు. పోనీ వికృతి భాషలో పాదిరి, ప్రకృతి భాషలో ఫాదర్.
అర్థమైందా మీకు? ఫాదర్ అంటే మీకు తెలియకపోవచ్చు, పాదిరి గారు అంటారుగా, పాదిరి గారే ఫాదర్ గారు. ఫాదర్ అంటే అర్థం ఏంటి? తండ్రి. డాడీ అంటే అర్థం ఏంటి? తండ్రి. ఫాదర్ నాన్న, తండ్రి. ఇక్కడ జాగ్రత్తగా మనం నిశ్చితంగా పరిశీలిస్తూ వెళ్ళాలి, అర్థం చేసుకోవాలి. లేకపోతే క్రీస్తు మాట అర్థం కాదు మనకు. భూమి మీద ఎవరికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు. అప్పుడు మీరు అడగచ్చు, తండ్రి అని పేరు భూమి మీద ఎవరికి పెట్టొద్దు అన్నారు కదా, మరి మా ఇంటిలో మా నాన్నగారిని తండ్రి అని పిలుస్తున్నాం, డాడీ అని పిలుస్తున్నాం, మరి ఆయనకు కూడా పెట్టకూడదా? ఆయన పేరు పెట్టి పిలవాలా? ఆయనను సహోదరుడు అని పిలవాలా? లేక ఆయన ఇంకే విధంగానైనా పిలవాలా? మరి ఆయనను మేము ఫాదర్ అని పిలుస్తున్నాం, తండ్రి అని పిలుస్తున్నాం, డాడీ అని పిలుస్తున్నాం, పిలవచ్చు, తప్పులేదు. అయితే ఇక్కడ క్రీస్తు చెప్పిన ఆ ఫాదర్ ఏంటంటే పేరు పెట్టబడిన ఫాదర్. మీ తండ్రికి మీరు ఫాదర్ అని పేరు పెట్టలేదు, అతనికి మీకు ఉన్న మధ్య సంబంధాన్ని బట్టి ఫాదర్ అని పిలిచారు. బయట వారు మీ తండ్రిని ఫాదర్ అని పిలుస్తారా? పిలవరు. వారికి ఆయనకు ఉన్న సంబంధాన్ని బట్టి పిలుస్తారు. మేనలుడు అనుకోండి, మావయ్య అని పిలుస్తాడు, మీలాగే తండ్రి అని పిలవడు. మన బయట స్టూడెంట్ అనుకోండి, సార్ అని పిలుస్తాడు, అంతేగాని నాన్న అని పిలవడు. లేక బయట పోయేటువంటి వ్యక్తి ఎవరైనా అనుకోండి, స్నేహితుడు అనుకోండి, పేరు పెట్టి పిలుస్తాడు, అయ్యా శ్రీను గారు, అయ్యా రాజు గారు. ఇదేంటి నేను ఇంట్లో డాడీ అని పిలుస్తున్నాను, ఈయనేమో రాజుగారిని పేరు పెట్టి పిలుస్తున్నాడు అంటే అతని పేరు రాజే, అతనికి తండ్రి అని పేరు లేదు. కానీ నీకు ఆయనకు భూమి మీద కుటుంబంలో ఉన్నటువంటి రిలేషన్ బట్టి నీవు తండ్రి అని పిలుస్తున్నావు, నీ చెల్లి తండ్రి అని పిలుస్తుంది. మీ ఇంటిలో ఎవరికైతే అతను తండ్రో వారే తండ్రి అని పిలుస్తున్నారు. అలాగని మీ అమ్మగారు మీ నాన్నగారిని తండ్రి అని పిలవటం లేదు, ఏమండి అని పిలుస్తున్నారు. భర్త బాగా అర్థం చేసుకోవాలి మీరు. భూమి మీద ఎవరికి తండ్రి అని పేరు పెట్టవద్దు. అతనికి ఒక పేరు ఉంది, ప్రతి ఒక్కరికి ఏదో పేరు ఉంది, ఆ పేరు ఉండనివ్వండి. రేపొద్దున మీరు మణికుమార్ అనే పేరు తీసి డాడీ అని పేరు పెట్టారనుకోండి, నాకు అయిపోయింది, మొత్తం కుప్పకూలిపోయింది. పేక మీద పేక అంతా పేర్చుకుని వెళ్ళిన తర్వాత కింద ఒకటి లాగేస్తాం, తండ్రి అని పేరు పెట్టారు, డాడీ గారు వెళ్ళిపోతున్నారు అన్నారు, అయిపోయింది నా పని, కూలిపోయిందనమాట. పేక మీద మొత్తం కూలిపోయిందనమాట. ఎన్ని నిత్యజీవ పరిశోధనలు చేసినా చివరికి వచ్చేసరికి పిన్ను లాగితే మొత్తం ఊడిపోయింది. ఆ పిన్ను లాంటి మాట ఇది. భూమి మీద ఎవరిని బోధకులని పిలవకండి, భూమి మీద ఎవరిని తండ్రి అని పిలవకండి, భూమి మీద ఎవరిని గురువు అని పిలవకండి. యేసుక్రీస్తు అండి, ఆయన మాటలు సామాన్యమైనవి కావు. భూమి మీద ఎప్పటికీ నేడు మనం ఉన్న కాలంలో చాలామంది ఫాదర్స్గా పిలువబడుతున్నారు. దే ఆర్ నాట్ ఫాదర్స్. వారికి ఒక పేరు ఏడ్చింది, వారు ఎస్ఎస్సి సర్టిఫికేట్లో పేరు రాయించుకున్నారు. ఎస్ఎస్సి చదవని వాడైతే ఏదో పేరు ఉంది, తల్లిదండ్రులు పేరు పెడతారుగా, తల్లిదండ్రులు తండ్రి అని పేరు పెట్టారు. ఒకవేళ చెప్పండి, వారికి ఒక పేరు ఉంది, ఆ పేరుని బట్టి పిలవండి. ఆధార్ కార్డు వారు అదే పేరుతో పిలుస్తున్నారు అతన్ని, ఓటర్ కార్డు వారు అదే పేరుతో పిలుస్తున్నారు అతన్ని, గవర్నమెంట్ అంతా అదే పేరుతో పిలుస్తుంది అతన్ని. రేపొద్దున కోర్టుకి హాజరైతే తండ్రి గారు ఒకటోసారి రావాలి, తండ్రి గారు రెండోసారి రావాలంటారా? పలానా సుబ్బారావు ఒకటోసారి రావాలి, సుబ్బారావు రెండోసారి రావాలి, మూడోసారి రావాలంటారు. కోర్టులో తండ్రి అని అనరు. బయట ప్రభుత్వం తండ్రి అనటం లేదు, బయట ప్రజలు తండ్రి అనటం లేదు. నీవెందుకు తండ్రి అని పేరు పెట్టావు? తండ్రి అనే కామన్ నేమ్ ఎవరికైనా పెట్టాలంటే కామన్ నేమ్. నీవు తండ్రి అని పిలాలి, నేను తండ్రి అని పిలాలి, భూమి మీద పుట్టిన వారు అందరూ తండ్రి అని పిలాలి. అలాంటి వారు ఎవరైనా ఉన్నారంటే ఆయనే తండ్రి, దేవుడు. అది ఆయనది పేరు, అది ఆయనది బిరుదు. తండ్రి అనే పేరు పెట్టడం వేరు, తండ్రి అనే రిలేషన్ మనం ఇంటిలో ఇద్దరు ముగ్గురు కలిగి ఉండటం వేరు. మీకు సందేహం రావాలి వెంటనే, ఈ మాట చదవగానే తండ్రి అని పేరు పెట్టవద్దన్నాడు ఎవరికి, మరి మా ఇంట్లో తండ్రి గారి పరిస్థితి ఏంటి అది వెంటనే మీకు సందేహం రావాలి. పరిశోధనాత్మకమైన దృష్టి కలిగిన వారైతే, ఆహా ఈయనకు నాకు ఉన్న సంబంధాన్ని బట్టి నేను తండ్రి అని పిలుస్తున్నాను. తండ్రి అని పేరు పెట్టొద్దన్నాడు ఎవరికి, తండ్రి అనే పేరు పెట్టొద్దన్నాడు, సర్వనామం పెట్టొద్దన్నాడు. ఎవరు పిలిచినా ఆయన తండ్రి అని పిలవాలి అనే పద్ధతి మాత్రం ఎక్కడ సృష్టించొద్దన్నాడు.
ఇంటిలో కొడుకు అయితే తండ్రి అని పిలుచుకోవచ్చు, ఇంటిలో కూతురు అయితే కుమార్తె అయితే తండ్రి అని పిలుచుకోవచ్చు. కానీ అందరినీ తండ్రి అని పిలువమంటే ఎలా? అందరూ బోధకుడని పిలువమంటే ఎలా? నీవెవరి దగ్గర నేర్చుకున్నావు? ఇంతకీ నీవు క్రీస్తు దగ్గర నేర్చుకున్నావు కదా, దేవుని మాటల దగ్గర నేర్చుకున్నావు కదా, బైబిల్ కదా నీ గురువు. బైబిల్ చేత పట్టుకుని బైబిల్లో ఉన్న మాటలను చూస్తూ బైబిల్ మీద ఉన్న భక్తితో నీవు వాక్యం నేర్చుకుంటున్నావు. ఇప్పుడు మీరు కూడా నా మీద ఉన్న భక్తితో మీరు వాక్యం నేర్చుకోకండి. నేను చెప్పిన మాటలు నా మాటలుగా తీసుకుని మీరు బైబిల్ నేర్చుకోకండి. మీరు బైబిల్ ముందు పెట్టుకోండి. కేవలం నేను ఒక గైడ్ లాంటి వాడిని. టూరిజంకి వెళ్తారుగా, టూరిస్ట్ ప్లేసులు చూడడానికి వెళ్తారు, గైడ్ వస్తాడు మీతో పాటు. ఫలానాది ఏంటి, ఈ కట్టడం ఏంటి, ఈ చెట్టు ఏంటి, ఈ నది ఏంటి, ఈ సముద్రం ఏంటి, ఈ శిల్పం ఏంటి, అన్నీ మీకు చెబుతూ ఉంటాడు. గైడ్ లాంటి వాడు. గైడ్ కోసం వెళ్ళారా ఏంటి అక్కడికి? గైడ్ని చూద్దామని వెళ్ళారా? గైడ్ ఎవడో ఒకడు వస్తాడు, కానీ మీ మెయిన్ ఇంటెన్షన్ అక్కడ ఉన్న ప్రదేశాలన్నింటినీ చూడాలి, వాటి గురించి తెలుసుకోవాలి, తాజ్మహల్ గురించి తెలుసుకోవాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవడో ఒకడు వస్తాడు గైడు. మీరు అలా నించుంటే 10 మంది వస్తారు గైడ్లు. ఎవడో ఒకడికి డబ్బు ఇచ్చేస్తే వాడు వచ్చేస్తాడు మీతో పాటు. మీ ఫోటో పట్టుకుంటాడు, మీ కెమెరా పట్టుకుంటాడు, మీకు కావలసినవన్నీ వివరిస్తూ ఉంటాడు. ఎందుకంటే అక్కడ లోకల్గా వాడు తెలుసుకున్నవాడు, దాని మీద పట్టు కలిగిన వాడు, ఆ తాజ్మహల్ గురించి పూర్తిగా అర్థమైన వాడు. అక్కడ హోటల్స్ ఎలా ఉంటాయో, ఆ మారుమూల ప్రాంతాలు ఎలా ఉంటాయో, అక్కడ మనుషులు ఎలా ఉంటారో, అక్కడ జాతులు ఎలా ఉంటాయో, అక్కడ భాష ఎలాంటిదో, ఆ తాజ్మహల్లో ఏ పాయింట్ దగ్గరికి వెళితే పూర్తిగా అంతా కనిపిస్తుందో, ఆ ఆగ్రా ప్రదేశంలో ఎలాంటివి చూడడానికి ఉన్నాయి, ఇవన్నీ చెప్పడానికి గైడ్ ఉంటాడు. ఎందుకంటే గైడ్ అక్కడివాడు. అక్కడివాడు కాకపోయినా అక్కడ ఉన్న పరిస్థితుల మీద గైడ్కి పరిపూర్ణమైన అవగాహన ఉంది. అందుకే ఆ గైడ్ని మీరు ఎన్నుకున్నారు. నేను గైడ్ లాంటి వాడిని. కానీ మీరు చూడడానికి వచ్చింది బైబిల్ని, మీరు పరిశోధించడానికి వచ్చింది 66 పుస్తకాలలో ఉన్న సారాన్ని. నేను ముందు ఇక్కడ వచ్చి ముందు ఈ మాటలకు పరిచయం అయ్యాను కనుక మీకు చెప్పేస్తున్నాడు వెంటనే, ఫలానా చోట అలా ఉంది, ఫలానా చోట ఇలా ఉంది, కూర్పు ఇలా చేసుకోవాలి, ఎడిటింగ్ ఇలా చేయాలి, ఈ వచనానికి ఆ వచనానికి కనెక్షన్ ఉంది. దేవుడు తన భావాన్ని ఇలా తెలియచేయాలనుకున్నాడు. యెహోవా వాక్యము కొంత ఇచ్చట కొంత అచ్చట వచ్చింది, ఆ కొంత అచ్చట కొంత ఇచ్చట వచ్చిందని ఇదిగో ఇలా కూర్చాలి. అప్పుడు మీకు అర్థమవుతుంది. ఇలా గైడ్గా ముందు తెలుసుకున్నవాడుగా మీకు చెబుతున్నాను. కానీ గురువుని మాత్రం కాదు, బోధకుని మాత్రం కాదు, తండ్రి అంతకంటే కాదు, మీ సహోదరుణ్ణి. మీరందరూ సహోదరులు, మనమందరం సహోదరులు. అనేక మంది మన తర్వాత వస్తారు. అందుకే మాస్టర్ ఇన్ బైబిల్ చేసిన తర్వాత మీరు పాఠాలు చెప్పాలన్నాను. అంటే అప్పటికి మీరు గైడ్లు అవుతారు. కంటిన్యూగా మీరు పాఠాలు నేర్చుకుంటూ ఉంటే, ప్రతి సంవత్సరం వచ్చి మీరు లెసన్స్ చెబుతూ ఉంటే, నేర్చుకుంటూ ఉంటే, రాస్తూ ఉంటే పరీక్షలు మీకు అలవాటు అవుతుంది. బైబిల్ మీద ఒక అవగాహన వస్తుంది, ఒక కాన్సెప్ట్ తెలుస్తుంది మీకు. అప్పుడు మీరు గైడ్లు అవుతారు. టూరిస్ట్ ప్లేసుల్లో కూడా గైడ్ దగ్గర మళ్ళీ ఒక ట్రైనీ గైడ్ ఉంటాడు. ఈ గైడ్ ఎలా చెప్తున్నాడో జాగ్రత్తగా నేర్చుకుంటాడు. కొన్నాళ్ళ తర్వాత ఈ గైడ్ లాగే ఆ గైడ్ కూడా మారిపోతాడు. ట్రైనీ గైడ్ కూడా గైడ్ లాగే మారిపోతాడు. మొట్టమొదట హెల్ప్ చేస్తూ ఉంటాడు, అసిస్టెంట్. ఆ తర్వాత గైడ్ అయిపోతాడు. అసిస్టెంట్ గైడ్ అలా గైడ్ అయిపోతాడు. మీరు కూడా కొంతకాలానికి ఇందులో మాస్టర్స్ కావాలి. అప్పుడు మీరు కూడా వాక్యం నేర్పించాలి. ఒకరికొకరు సహోదరులు. ముందు వాక్యానికి పరిచయం అయిన వారు కొంతమంది, వెనక వాక్యానికి పరిచయం అయిన వారు కొంతమంది, ఆ వెనక వాక్యానికి పరిచయం అయిన వారు కొంతమంది. ఇందులో మనుషుల గొప్పతనం ఏమీ లేదు, వాక్యం గొప్పతనం ఉంది. ఇది తెలియక చాలామంది ఇక్కడ మొగ్గేస్తారండి. ఇక్కడే బెల్ట్ తన్నుకున్నారండి, పడిపోయారండి, బోర్లా పడిపోయారు. నేనే గొప్ప అనుకున్నారు. ఐ యామ్ ది ఆరిజిన్ అనుకున్నారు, ఐ యామ్ ది క్రియేటర్ అనుకున్నారు, ఐ యామ్ ది స్టార్టింగ్ పాయింట్ అనుకున్నారు. ఈ వాక్యానికి, ఈ బోధకు స్టార్టింగ్ పాయింట్ ఎక్కడో మీకు చూపించాను. మరల చూడండి, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. ఆ ప్రారంభపు బోధలో మీరు ఉండకపోతే అసలు ఆ బోధే మంచిది కాదు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. పలుకుబడిన వాక్యం స్థిరపరచబడినందున, ఇంకా పై మాట చూడండి, ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన యెడల మనం ఎలాగ తప్పించుకుందాము? అట్టి రక్షణ ప్రభువు బోధించుడి చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక్రియలు, మహత్కార్యములు, నానా విధములైన అద్భుతములు, వివిధమైన పరిశుద్ధాత్మ వరముల చేతను అనుగ్రహించుడి చేత వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా
వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. వారితో కూడా సాక్ష్యం ఇచ్చిచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను అంటున్నాడు. చూడండి, ఎలా ప్రారంభమైంది ఈ బోధ? ఎక్కడ ప్రారంభమైంది ఈ బోధ? ప్రభువు బోధించుడు చేత ఆరంభమై. బోధకుడు అక్కడ ఉన్నాడు. మీకు ఎవరికైనా బోధకుడిని చూడాలనుకుంటే, బోధకుడిని తెలుసుకోవాలనుకుంటే అక్కడికి వెళ్ళిపోవాలి. మీరు ఆ బోధలో ఉండాలి. మీరు లేదు, ఈ బోధ నాతో ప్రారంభమైంది, నేనే గొప్పవాడను, నేనే ఆరిజినేటర్ని, నేనే క్రియేటర్ని అనుకుంటే ఈ బోధ మంచిది కాదు. ఈ బోధలో మీరు ఉండకండి. ఈ బోధ నుంచి మీరు సైడ్ అవ్వాలి. క్రీస్తు చేత ప్రారంభమైన బోధ ఏదో ఆ బోధలో మీరు ఉండాలి. ఆ బోధలోనే ఉన్నారు ఇప్పుడు మీరు. మీకు చెప్పేవాడు కూడా ఆ బోధ చెబుతున్నాడు. అందుకే మణికుమార్గా నేనే ఈ పాఠాలన్నిటికీ సృష్టికర్తను, ప్రారంభికుడును, ఆరిజినేటర్ను, నేను లేకపోతే మీకు దిక్కు లేదు అని చెప్పను. నేను లేకపోతే మరో దిక్కు వస్తుంది ఇక్కడికి. ఈ గైడ్ లేకపోతే మరో గైడ్ పెడతాడు దేవుడు ఇక్కడ. ఆయన పనిని జరిగించడం ముఖ్యం ఆయనకి. ఆయన సర్వేశ్వరుడు. ఆయన ముందు నేనెంత? ఆయన చాలా గొప్పవాడు. ఆయన ముందు నేనెంత చెప్పండి? అంతేనా? ఆయన ముందు నేనెంత, మీరెంత, ప్రపంచ మానవాళి ఎంత, 5 అడుగులు 6 అడుగుల మనిషి ఎంత? కొంతకాలాన్ని కలిగి వచ్చిన వారు మనం. ఆయన అన్ని కాలాలను చూస్తున్నవాడు. మనకు మోషే కాలం తెలియదు, మనకు దావీదు కాలం తెలియదు, మనకు క్రీస్తు కాలం తెలియదు. ఎందుకు? మనకు 100 ఏళ్ల క్రితం కాలమే తెలియదు. అప్పటి మనుషులే తెలియరు మనకు. 1970లోనో 80లోనో 90లోనో పుట్టినోళ్ళు మనం అందరం. 2020లోనో 30లోనో 40లోనో పోయేవాళ్ళం మనం అందరం. ఇంత తక్కువ స్పాన్లో ఉన్న మనం నేనే డామ్ డీమ్ అంటే ఎలా చెప్పండి? ప్రభువు బోధించుట చేత ఆరంభం అవ్వాలి మనం వినే బోధ. ఎప్పుడు మీరు గుర్తుంచుకోవాలి, ఇది నేను వింటున్న బోధ ప్రభువు బోధించుట చేత ఆరంభం అవ్వాలి. ఇప్పుడే నాకు ఫ్రెష్గా దర్శనం వచ్చింది, నేను చెప్తున్నాను అన్నాడు అనుకోండి, అయితే ఇదేదో రాంగ్, ఇదేదో కల్తీ. అప్పుడు వెంటనే మీరు అడగాలి, నేను వినే బోధ ప్రభువు బోధించుడి చేత ఆరంభమైన బోధగా ఉండాలి తప్ప ఈరోజు రాత్రి నీకు కల్లో చెప్పిన బోధ కింద ఉండకూడదు. ఇది ఫ్రెష్. ఈ ఫ్రెష్ ఎక్కడి నుంచి వచ్చింది? దురాత్మల సమూహం నుంచి వచ్చింది. ఆకాశ మండలం అందున దురాత్మల సమూహం, అపవాది తంత్రాల్లోంచి ఒక తంత్రం ఇది. ప్రకటన గ్రంథాన్ని నేనే వ్యాఖ్యానించగలను, ఎందుకంటే దేవుడు దర్శనాలలో నాకే చెబుతున్నాడు అన్నాడు అనుకోండి, వీడు అసలు సిసలైనటువంటి కేడీ నెంబర్ 1. వాడి దగ్గరికి మీరు వెళ్ళకూడదు, ఎందుకంటే వాడి దగ్గర అసలు సిసలైన జ్ఞానం లేదు. ప్రభు బోధించుడి చేత ఆరంభమైన బోధ లేదు. ఇప్పుడు మనం ఆ బోధలోనికి వెళ్ళిపోయాం. 1000 సంవత్సరాల క్రితం యేసు ప్రారంభించిన ఆ బోధలోనికి మనం ఉన్నాం. ఆ బోధలోనికి మనం వెళ్ళాం. ఆ బోధ అలా ప్రారంభమై సూచక క్రియలు, అద్భుతములు, స్వస్థతలు, నానా విధములైన కృపావరములు వీటన్నిటి చేత బలపరచబడింది, దృఢపరచబడింది, స్థిరపరచబడింది. వినిన వారి చేత సాక్ష్యం ఇచ్చిచుండగా మనకు దృఢపరచబడెను అంటున్నాడు. చూడండి, అందుకే మీ దగ్గర ఎవ్వరూ బోధకులు లేరు, మీ దగ్గర ఎవ్వరూ గురువులు లేరు, మీ దగ్గర ఎవరూ తండ్రులు లేరు. ఇప్పుడు చదవండి ఈ మాట, మత్తయి సువార్త 23వ అధ్యాయము 8, 9, 10 వచనాలు. మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరూ సహోదరులు. మరియు భూమి మీద ఎవరికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు. మరియు మీరు గురువులను పిలువబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు. మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలెను. ఎవరైతే గొప్పవాడై ఉండగోరుతున్నాడో వాడు పరిచారకుడై ఉండవలెను. తన్ను తాను హెచ్చించుకుని వాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. నేనెంత అనుకున్నవాడు దేవుని దృష్టిలో గొప్పవాడు అవుతాడు, నేను అంతా అనుకున్నవాడు దేవుని దృష్టిలో ఎందుకు పనికిరాని వాడు అవుతాడు. ఇది మనకు మూలాంశం. మనం దేవుని వాక్యాన్ని నేర్చుకునేటప్పుడు ఇది మనకు ఒక ప్రాథమిక అంశం. ఇది లేకపోతే మనకు సరైనటువంటి ఎదుగుదల ఉండదు, సరైన గ్రోత్ ఉండదు. ప్రారంభమే ఇది. ఇక్కడే ఇలాంటి బీజాలు పడాలి మనకు. ప్రారంభ స్థాయిలో మంచి విత్తనాలు పడాలి మనకు. ఒకవేళ సందేహం రావచ్చు ఎవరికైనా, పౌలు గారు తిమోతి గారికి తండ్రి కదండి, తండ్రి అని పిలిచాడు కదండి తిమోతి పౌలుని అని. అది పౌలుకు తిమోతికి మధ్య ఉన్న సంబంధం. పౌలుని ఇంకెవ్వరూ తండ్రి అని పిలువమని చెప్పలేదు పౌలు. నా పేరు తండ్రి, మిగిలిన వారు అందరూ నన్ను తండ్రి అని పిలవండి అని ఎవరికి చెప్పలేదు, ఏ సంఘానికి చెప్పలేదు ఆయన.
తండ్రి మీకు వ్రాయించినటువంటి మాటలను ఏ సంఘానికి చెప్పలేదు. తండ్రి మీకు శుభాకాంక్షలు చెబుతున్నాడని ఎవరికి చెప్పలేదు. మీ డాడీ బాయ్ చెబుతున్నాడు, మీ డాడీ హాయ్ చెబుతున్నాడని ఎవరికి రాయించలేదు. ఆ పరలోకమందున్న తండ్రిని కూర్చే రాయించాడు. ఏ పత్రికను రాసినా సరే మన తండ్రి అనే దేవుడు, మన ప్రభు అయిన క్రీస్తు, మనకు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ తోడు సహాయం మనకు ఉండాలి అని రాయించాడు. పౌలు ఎవరింతకీ? అపొల్లో ఎవరింతకీ? అంతేనా? వీరిని గూర్చి పౌలు ఆ విధంగా ఆ మాటలు రాసుకున్నాడా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం నుంచి చూడండి. 3వ వచనం నుంచి, మీలో అసూయ కలహము ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకునే వారు కారా? మీలో అసూయ కలహము, మీలో అసూయ ఒకడికంటే ఒకడు తగ్గింపు స్వభావం లేకుండా హెచ్చింపు స్వభావం, మనుషులందరిలో గొప్పగా కనపడాలనుకునేటువంటి స్వభావం, మీలో అసూయ కలహము ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకునే వారు కారా? ఆత్మ సంబంధులైతే పరలోకం వస్తుంది తప్ప శరీర సంబంధులకు పరలోకం రాదు. నేను గురువును అనుకుంటే పరలోకం రాదు చెప్పాడు. తర్వాత 4వ వచనంలో ఒకడంటున్నాడు, నేను పౌలు వాడను, నాకు పౌలే గురువు, మిగిలిన వారు ఎవరో తెలియదు అంటున్నాడు ఒకడు. ఎంత అవివేకిగా మారిపోయాడో చూడండి. నాకు పౌలు తెలుసు, పౌలు నా గురువు, ఇంకా మిగిలిన వారు ఎవరో తెలియదు. నేను పౌలు బ్యాచ్, నేను పౌలు శిష్యుణ్ణి, పౌలు మనిషిని. ఆ పౌలే రాస్తున్నాడు, ఆ పౌలే మరలా రాస్తున్నాడు పత్రిక. కొరింథీయుల్లో కొంతమంది ఎలా ఉన్నారట? నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపొల్లో వాడను. పౌలు అంటే వీళ్ళకి నచ్చదు, వీళ్ళకి గెట్టదు, పౌలు ప్రసంగాలు వీరికి నచ్చలేదు. అందుకే మరి కొంతమంది అపోలోని ఎన్నుకున్నారు. మేము అపోలో బ్యాచ్, మాదంతా అపోలో బ్యాచ్. మీరు 8 గంటలకు భోజనానికి వెళ్ళిపోండి, మేము 9 గంటలకు భోజనానికి వస్తాం. మీరు 6 గంటలకు లేచిపోయి బాత్రూంలు కానిచ్చేయండి, మేము 7 గంటలు లేస్తాం. మీది పౌలు బ్యాచ్, నాది అపోలో బ్యాచ్. కలిసి ఉండరు వీరు. అసూయ కలహబుద్ధి. మీరు శరీర సంబంధంగా నడుచుకుంటుంటే ఇక మీకు పరలోకం ఎలా వస్తుంది? సరిదిద్దుతున్నాడు అందుకే ఈ లోపాన్ని పౌలు కొరింథీ సంఘంలో. ఒకడు అపొల్లో వాడు, నేను పౌలు వాడని చెప్పుకున్నప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? అపొల్లో ఎవడు, పౌలు ఎవడు? పరిచారకులే కదా అన్నాడు. బోధకులు అన్నాడా? తండ్రులు అన్నాడా? గురువులు అన్నాడా? పరిచారకులు అన్నాడు. ఎక్కడ పౌలు? ఆయన తన్ను తాను పరిచారకుడను అని రాసుకోవడం ఏంటి చెప్పండి? పరిచారకుడు అంటే తెలుసు కదా, సేవ చేసేవాడు, పరిచారం చేసేవాడు, మనకు కావలసిన వాటిని అనుకూలపరిచేవాడు, సేవకుడుగా ఉన్నవాడు. పౌలెవడు, అపొల్లో ఎవడు? పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి. వారు గైడ్స్ మీకు. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి. నేను నాటితిని, నేను విత్తనాలు నాటాను, నాదో ప్రసంగం, నాదో పాఠం. నేను నాటితిని, అపొల్లో నీళ్లు పోసాను, మరి ఇక్కడ వచ్చి మరో పాఠం చెప్పాడు. అప్పుడు నీళ్లు పోయబడ్డాయి మీకు. మీలో ఉన్న విత్తనం మొలకెత్తటానికి మీకు నీళ్లు పోసాడు. మరొక వాక్యం చెప్పాడు మీకు, మరొక పాఠం చెప్పాడు మీకు. తర్వాత వృద్ధి కలుగు చేసిన వాడు మాత్రం అసలు భూమిలో నుంచి మీ విత్తనాన్ని మొలకెత్తింపచేసి ఆ నీటిలో ఉన్న సారాన్ని తీసుకుని, భూమిలో ఉన్న సారాన్ని తీసుకొని మొత్తం చర్య జరిగి వృద్ధి కలుగు చేసిన వాడు, అసలు మీ మొక్క ఎదగటానికి కారకుడు దేవుడు అంటున్నాడు. ఇది ఉంటే ఈరోజు ఎంతోమంది బాగుపడుతురు. ఈ జ్ఞానం కలిగి ఉంటే ఈరోజు ఎంతోమంది తొట్టిల్లకుండా ఉండదురు. కానీ తెలియలేదు, ఇది అర్థం కాలేదు. నేనే గొప్ప అనుకుంటున్నారు, నేనే గురువుని అనుకుంటున్నారు, నేనే బోధకుడిని అనుకుంటున్నారు, నేనే తండ్రిని అనుకుంటున్నారు. ఎందుకంటే భూమి మీద ఈ చిన్న ఆధిక్యతను కోల్పోవటం వల్ల మహాలోకం వస్తుంది మనకు. ఈ చిన్న ఆధిక్యత మనకెందుకు? బోధకుడు 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 అని పిలిపించుకోవటం వల్ల మనకేమైనా కలుగుతుందా? ఒకడు మనలను పొగడటం వల్ల మనకు శ్రమలే తప్ప, ఇబ్బందులే తప్ప మనకు పరలోకం రాదండి.
మీలో ఎవరికైనా ఘనత కలుగు చేసినప్పుడు వాడు శ్రమల పాలైపోతాడు. మిమ్మల్ని హెచ్చించినప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కష్టకాలం మీకు ఎదురవుతుంది. మిమ్మల్ని ఎవరు పొగడకూడదు, మిమ్మల్ని ఎవరు పొగడకూడదు, మిమ్మల్ని ఎవరు హెచ్చించకూడదు. మీలో వృద్ధి కలుగు చేసేవాడు దేవుడు. నాటేవారు ఒకరు, నీళ్లు పోసేవారు ఒకరు. అనేక మంది మీకు పాఠాలు నేర్పిస్తుంటారు, కానీ మీలో వృద్ధి కలుగు చేసేవాడు మీ తండ్రి. మీ తండ్రి అయిన దేవుడు. ఆ తండ్రికి నమ్మకస్తులుగా, క్రీస్తుకు నమ్మకస్తులుగా, దైవ సేవలో నమ్మకస్తులుగా మీరుండాలి. క్రీస్తు దేహంలో అవయవాలుగా మీరుండాలి. కలహము, అసూయ బుద్ధి చేత మీ మనస్సులు పాడు చేసుకోకండి, మీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకోకండి అంటున్నాడు ఇక్కడ. మీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకోకండి. వాక్యం తెలిసినా పాడైపోతున్నారు ఈరోజు చాలామంది. వాక్యం తెలిసిన, ఎన్నో పాఠాలు విన్నా, ఎన్నో ప్రసంగాలు వారికి చెప్పినా వారు ఇంకా పాడైపోతూనే ఉన్నారు. ఎందుకంటే నాకేదో తెలుసు అనుకుంటున్నారు వారు. నా గైడ్ కంటే నాకు బాగా తెలుసు అనుకుంటున్నారు. అందుకే వారు పాడైపోతున్నారు, మార్గం తప్పుతున్నారు, దేవుని వాక్యానికి దూరం అవుతున్నారు. మనం గైడ్ దగ్గరికి వెళ్ళినప్పుడు గైడ్ కూడా ఉండాలి తప్ప వీడికి ఎందుకు డబ్బులు అనవసరంగా సాయంత్రం వరకు వీడితో చెప్పించుకుని డబ్బులు ఇచ్చే సమయానికి వేరే దగ్గరికి వెళ్ళిపోదాం అనుకున్నాడు అనుకోండి, తప్పిపోతాడు వీడు. ఆ గైడ్తో పాటే ఉండాలి. ఆ గైడ్ మనకు అన్నీ చెబుతుంటాడు. ఆ తరువాతసారి నీకు అంతా తెలిసిన తర్వాత నీవు సొంతంగా వెళ్ళు. నీకు ఇంకా ఏమీ రానప్పుడు, నువ్వు ఇంకా నేవి నేర్చుకోనప్పుడు గైడ్ చెప్పేవన్నీ నువ్వు పాటించాలి. గైడ్తో పాటుగా నువ్వు ఉండాలి. అలాగని గైడ్ను నువ్వు మెచ్చుకోనక్కర్లేదు. గైడ్ తన పని తాను చేస్తున్నాడు. గైడ్ని నువ్వు పొగడక్కర్లేదు, నువ్వు గురువు అని పిలవక్కర్లేదు, తండ్రి అని పిలవక్కర్లేదు, బోధకుడని పిలవక్కర్లేదు. హీఈస్ ఎ గైడ్ ఓన్లీ. గైడ్లాగే ఉండాలి. కానీ గైడ్తో ఉన్నప్పుడు మాత్రం అతను చెప్పే మాటలు జాగ్రత్తగా రాసుకో, జాగ్రత్తగా ఆలోచించు, జాగ్రత్తగా నేర్చుకో, జాగ్రత్తగా పరిశోధించు. అప్పుడు నీవు కూడా గొప్పవాడు అవుతావు, నీవు కూడా వృద్ధి కలిగిన వాడు అవుతావు. నీలో దేవుడు వృద్ధి కలుగు చేస్తాడు, నిన్ను దేవుడు గొప్ప చేస్తాడు, పెంచుతాడు నిన్ను. ప్రియమైన వారలారా, గురువెవరు, శిష్యులెవరు? యేసుక్రీస్తు ఒక్కడే మన గురువు. యేసుక్రీస్తు ఒక్కడే మన గురువు. భూమి మీద ఉన్న వారందరూ శిష్యులు, సహోదరులు. ఎందుకంటే ఈ బోధ ప్రభు బోధించుడి చేత ఆరంభమైంది, క్రీస్తు బోధించుడి చేత ఆరంభమైంది. ఇక మరొక చోట ఈ శిష్యులను గురించి, గురువుని గురించి చెబుతున్నాడు. చూడండి, మత్తయి సువార్తె 10వ అధ్యాయము 24. శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు. క్రీస్తు ఒక్కడే మన గురువు అనుకున్నాం. క్రీస్తు కింద మనం అందరం శిష్యులు అనుకున్నాం. వీరందరూ సహోదరులు అనుకున్నాం. ఒకరికంటే ఒకరు ముందు వాక్యం నేర్చుకుంటున్నారు కనుక ముందు వాక్యం నేర్చుకున్న వారు తర్వాత వారికి వాక్యం నేర్పుతున్నారు అనుకున్నాం. అయితే ఇలా శిష్యులుగా ఉన్న వారందరూ ఆ గురువును మించిపోతాం అనుకోకూడదు. శిష్యులుగా ఉన్న వారిలో ఎవరు గురువును మించలేరు. అందుకే ఏమన్నాడు? శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు, దాసుడు యజమానుని కంటే అధికుడు కాడు. చాలామంది వినుండాలి, లహరి కృష్ణ అని ఒక పేరు విన్నారా? వినుండర్లే, కానీ కొంతమందికి తెలుసు. లహరి కృష్ణ అని ఒక బ్యాచ్ ఉంది. ఉన్న బ్యాచ్లతోనే తలపోటు అనుకుంటే ఈ బ్యాచ్ మరింత తలపోటు. ఈ బ్యాచ్ చాలా అడ్డంగా వెళ్ళిపోతుంది. ఎలా వెళ్ళిపోతుందంటే, బైబిల్ తీసుకుంటారు. బైబిల్లో మొట్టమొదటి పేజీ దగ్గర నుంచి చిట్ట చివరి పేజీ వరకు వీరు ఎలా చదువుతారంటే బైబిల్ని యెహోవా, పరిశుద్ధాత్మ, యేసుక్రీస్తు ఈ 3 పేర్లు ఎక్కడ ఉన్నా సరే వాటిని కొట్టేసి లహరి కృష్ణ అని రాసుకుంటారు. చూసారు ఈ బ్యాచ్ ఎలాంటిదో? మిగిలిన బ్యాచ్లన్నీ అడ్డంగా వెళ్ళిపోతున్నాయి. మనకు తెలుసు, వాక్యం రాదు. వాక్యాన్ని కలిపి చెరిపినటువంటి వ్యక్తులు, బోధకులు. అయితే లహరి కృష్ణ బ్యాచ్ మాత్రం అందరికీ తెలుసు, వారికి తెలుసు తప్పు చేస్తున్నామని. కానీ ఏదో గొప్పతనం ఉండాలిగా, ఏదో సెపరేషన్ ఉండాలిగా. మాకు ఒక బ్యాచ్, మాకు ఓ జెండా, మాకు కూడా ఒక గురువు గారు, మేము అందరిలో కలిసిపోకూడదు, మేము కూడా ఏదో క్రొత్త బోధన అనుసరించాలి అనుకున్నారో ఏంటో.
లహరి కృష్ణ అని ఒక వ్యక్తిని ఎన్నుకున్నారు. అతని పేరు లహరి కృష్ణ. అతడు కొంచెం డబ్బున్న వ్యక్తి. ఈ వ్యక్తి కొంతమంది సమూహాన్ని తయారు చేసుకున్నాడు. అంత్యకాలంలో వచ్చిన యేసుక్రీస్తుని నేనే అన్నాడు. అసలు మీకు బైబిల్లో యెహోవాని కానీ పరిశుద్ధాత్మని కానీ యేసుక్రీస్తుని కానీ ఎక్కడ కనిపించినా సరే అది నేనే అన్నాడు. అవతార పురుషుని అన్నాడు. ఆయా కాలాలలో మనుషులతో మాట్లాడిన తండ్రి అయిన దేవుడు నేనే అన్నాడు. ఆయా కాలాలలో ప్రవక్తలకు ప్రేరణ ఇచ్చిన ఆత్మను నేనే అన్నాడు. ముందటి కాలంలో మరియ గర్భాన పుట్టిన యేసును నేనే అన్నాడు. ఒక బట్టబుర్రతో ఒక వ్యక్తి, ఒక ముసలి వ్యక్తి అప్పుడప్పుడు మీకు కనిపించి ఉండాలి. లహరి కృష్ణ అంటారు అతని పేరు. ఎవరి ఇంటి మీద అయితే ఒక కాషాయరపు రంగు జెండా ఉంటుందో వారందరూ లహరి కృష్ణ బ్యాచ్. అదే గుర్తు. ఇంటి మీద వారి జెండా ఉండాలి. ఇంటిలో ఆయన ఫోటో ఉంటుంది. బైబిల్ వారి చేతుల్లో ఉంటుంది. బైబిల్ వారు చదువుతున్నప్పుడల్లా యెహోవా అని పేరు ఎక్కడైనా ఉందంటే, తండ్రి అని పేరు ఎక్కడైనా ఉందంటే లహరి కృష్ణ అని పెడతారు. ఉదాహరణకి, మిమ్మును కాపాడే లహరి కృష్ణ ఎప్పుడూ కొనుకోడు నిద్రపోడు అంటారు. లహరి కృష్ణ గొర్రెలకు మంచి కాపరి. వారి స్లోగన్స్ ఇవన్నీ. లహరి కృష్ణ అందరికీ ప్రభువు. లహరి కృష్ణ రెండవ రాకడలో రాబోతున్నాడు మరలా. ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతారు వారు. ప్రియమైన వారలారా, యేసుక్రీస్తుని మించిపోయాడు వీడు. మిగిలిన వారందరూ ఏదో కొద్దిగా తప్పులో ఉన్నారు, ఏదో కొద్దిగా వాక్యాన్ని అతిక్రమించారు, మనం చెబితే సరైపోతారు. కొన్ని మిషన్స్ మెకానిక్ దగ్గర పట్టుకెళ్ళినా సరే మెకానిక్ కూడా చేతులు ఎత్తేస్తాడు. ఇంక ఈ మిషన్ నేను బాగు చేయలేను, ఎందుకంటే పెట్రోల్ ట్యాంకులు ఎవడో ఇసుక వేసేసాడు, పెట్రోల్ ట్యాంకులు ఎవరో పంచదార వేసేసారు, ఇది మొత్తం పిస్టన్స్కి ఆ రింగులకి మొత్తం ఇంజిన్ అంతా పట్టేసింది. చిన్న చిన్న ప్రాబ్లం అయితే మారుస్తాను, కానీ ఇదైతే మొత్తం మిషనే మార్చేయాలి. ఇక బండి బాగు చేయలేము దీన్ని. అలాంటి ప్రాబ్లం అన్నమాట ఇది. యేసుక్రీస్తు అంటున్నాడు, శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు. అంటే చాలామంది మీలో చివరి కాలంలో నేనే క్రీస్తును అని వచ్చేస్తారు. నేనే క్రీస్తు, నేనే క్రీస్తు, నేనే క్రీస్తు. అంత్యకాలంలో నేనే క్రీస్తు అని చెబుతుంటారు. కనుక అలాంటి వారి మాటలు నమ్మకండి, అలాంటి వారి విషయంలో జాగ్రత్త పడండి. ఇవి రిపేర్ చేయలేని మిషన్స్. వీటిని షెడ్డుకు పంపించాలి తప్ప వీటికి వాక్యం చెప్పి నేర్పిద్దాం అనుకుంటే అవి మారవు. ఎందుకంటే వాక్యాన్నే మార్చేశాయి, వాక్యంలో పేర్లే మార్చేశాయి, ప్రింటే మార్చేశాయి. జాగ్రత్త పడాలి. అందుకే యేసు ఏమంటున్నాడో చూడండి, శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు, దాసుడు యజమానుడి కంటే అధికుడు కాడు. శిష్యుడు తన బోధకుని వలను, దాసుడు తన యజమానుని వలను ఉండిన చాలును. నా అంతటి వారు కావాలని క్రీస్తు ఎప్పుడూ కోరుకున్నాడు, ఇప్పుడు అదే కోరుకుంటున్నాడు. నా అంతటి వారు కావాలి మీరు. శిష్యుడు బోధకుని వంటి వాడు కావాలి. బోధకుని కంటే అధికుడు ఎక్కడవుతాడు? అసలు బోధకుని వంటి వారు అవ్వటమే చాలా కష్టం. మనం క్రీస్తు అంతటి వారు అవ్వటం చాలా కష్టం. అంతటి వారం అయిపోతే మనం మన గోల్ రీచ్ అయిపోయినట్టే, మన లక్ష్యాన్ని మనం చేరువైనట్టే. అందుకే ఏమన్నాడు, శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు, శిష్యుడు గురువు కంటే అధికుడు కాడు. శిష్యుడు బోధకుని వలె ఉండినా చాలును. బోధకునిలా ఉంటే సరిపోతుంది, బోధకుని రీచ్ అయితే సరిపోతుంది. అంతేగాని నేను బోధకుడిని మించిన శిష్యుడిని అని ఎవడో చెప్పకూడదు. లోకంలో కూడా సామెత ఉంది, అది గురువును మించిన శిష్యుడు. అది తప్పు. ఎవడో కూడా గురువును మించిన శిష్యుడు కాలేడు. గురువు అంతటి శిష్యుడు కాగలడు, కానీ గురువును మించలేడు. బైబిల్ని బట్టి క్రీస్తు మనకు నేర్పించింది ఏంటంటే, నేను మీ గురువును, నేను మీ బోధకుడును, నన్ను మీరు మించలేరు. ఆ కాలంలో క్రీస్తు కనుక అలా చేశాడండి, నేనే ఆ కాలంలో ఉంటే ఇంకా చేద్దునండి అనకూడదు. మనం ఎంత ఆయన చెప్పిన మాటను ఒకదానిని తీసుకుని పాఠాన్ని నేర్చుకుంటున్న వారు మనమంతా. ఆయన అలాంటి మాటలనే ప్రసంగాలుగా చెప్పినవాడు. ఆయన మహోన్నతుడైన దేవాది దేవుని కుమారుడైన ఆయనను మించలేం మనం. కానీ ఆయన కోరుకున్నది ఏంటో తెలుసా? నాలా మీరు ఉండండి, నా వలే మీరు ఉండండి. ఈ భూమి మీద మీకు వాక్యం నేర్పిస్తున్న వారందరూ గురువులు అని భ్రమించకండి. వీరందరూ కేవలం మీ గైడ్స్ మాత్రమే, మిమ్మల్ని నడిపించే నాయకులు మాత్రమే, మిమ్మల్ని కాచే మంద కాపరులు మాత్రమే.
కానీ మీలో వృద్ధి కలుగు చేసేవాడు మీ అసలు సెసలైన గురువు క్రీస్తు. ఏకలవ్యుడి స్టోరీ మీకు తెలిసి ఉండాలి. చరిత్రలో ఏకలవ్యుడు అని ఒక శిష్యుడు ఉన్నాడు. అతడు ఒకసారి ఒక గురువుని చూశాడు, కేవలం చూశాడు. గురువు పేరేంటి? ద్రోణాచార్యుడు. గురువుని కేవలం చూచాడంతే. గురువు దగ్గరికి వెళ్ళలేదు, విలువిద్య నేర్చుకోలేదు, బాణాలు ఎలా సంధించాలో నేర్చుకోలేదు, యుద్ధం ఎలా చేయాలో నేర్చుకోలేదు, ఏమీ తెలియదు ఏకలవ్యుడికి. కానీ ఆ గురువును ఒక్కసారి చూశాడు. ఆ తర్వాత అడవిలోనికి వచ్చేసాడు. అడవి అతని జీవితం, అడవిలోనే అతని నివాసం. సాధన చేశాడు బాగా. ఆ గురువును మదిలో ఉంచుకున్నాడు, సాధన చేశాడు. ఆ గురువును మదిలో ఉంచుకున్నాడు, సాధన చేశాడు. సాధన చేసి 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 చాలా గొప్ప శిష్యుడైపోయాడు. చాలా గొప్ప శిష్యుడైపోయాడు. ఆ తర్వాత ద్రోణాచార్యుడు ఒక్కసారి వచ్చి మరలా ఈ ఏకలవ్యుడిని చూసినప్పుడు, ఎవరు నేర్పించారయ్యా నీకు? నీ గురువు ఎవరయ్యా అంటే, నీవే నా గురువు. అలాగని నేను ఎప్పుడూ నీకు విలువిద్య నేర్పించలేదే, నీకు ఎప్పుడూ నేను ట్రైనింగ్ ఇవ్వలేదే, నీకు ఎప్పుడూ నేను బాణాలు సంధించడం నేర్పలేదే. లేదు లేదు, నిన్ను నా మనసులో ఉంచుకొని, నీ రూపాన్ని నా ముందు ఉంచుకొని నేను సాధన చేశాను. ఇది కథ సారాంశం. కానీ నిజానికి ఏకలవ్యుడి యొక్క గురువు ఎవరో తెలుసా? ద్రోణాచార్యుడు కాదు. ఏకలవ్యుని యొక్క కృషి, పట్టుదల, సాధన, అదే ఏకలవ్యుని అంతవరకు తీసుకొచ్చింది. ఈరోజు మనం చేస్తున్న సాధన, ఈరోజు మనం చేస్తున్న కృషి, ఈరోజు మనకున్న పట్టుదల, ఇదంతా క్రీస్తు. మనకు కనిపించని ఆ క్రీస్తు, మన దగ్గర లేని ఆ క్రీస్తు, మనలో ఉన్న శక్తి అయిన క్రీస్తు. లేకపోతే మనం ఇంత సాధన చేయలేం. మనలో క్రీస్తున్నాడు కనుక సాధన చేస్తున్నాం. లేకపోతే మనం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించలేము. మనలో యేసు ఉన్నాడు కనుక ఇలాంటి కార్యక్రమాలు మనం చేయగలుగుతున్నాం. సాధన మనలో కలిగించింది యేసుక్రీస్తు. ఎంత గొప్పతనం చెందినా, ఎంత ఘనత చెందినా ఆ యేసుకు చెందాలి తప్ప భూమి మీద మనుషులకు మాత్రం కాదు. మనుషులు ఈరోజు మంచివారుగా ఉంటారు, రేపు చెడిపోయిన వారు అయిపోవచ్చు. ప్రియమైన వారలారా, మనుషుల మీద నమ్మకాన్ని పెట్టుకోకండి, మనుషుల మీద గురిని పెట్టుకోకండి. అలా అయితే మీ విశ్వాస జీవితానికే ప్రమాదం. నా మీద మీరు అపారమైన నమ్మకం పెట్టుకోకండి, మరొకరి మీద అపారమైన నమ్మకం పెట్టుకోకండి. ఎందుకంటే వారు ఒకవేళ తప్పటడుగు వేస్తే రేపొద్దుట మీ విశ్వాస జీవితానికే ప్రమాదం. ఏం చేయాలో మీకు పాలుపోదు. అందుకే మీరు ఎల్లప్పుడూ చూడవలసింది మీ క్రీస్తుని, పాపరహితుడిని చూడాలి. కేవలం ఇక్కడ మీరు నన్ను చూడాల్సింది ఒక గైడ్గా మాత్రమే, ఒక నాయకుడిగా మాత్రమే. నేను చివరి వరకు నిలబడి పరలోకానికి వెళ్ళాలనే ఉంది, కానీ ఒకవేళ పోతే మీరు పోకూడదు. అదే నా ఉద్దేశం. నేను ఒకవేళ తప్పిపోతే మీరు తప్పిపోకూడదు. మీరు క్రీస్తుకు అనుసంధానం కావాలి, మీరు క్రీస్తుకు శిష్యులు అవ్వాలి, మీరు క్రీస్తు బోధలో మీరు ఉండాలి. మీ తండ్రికి మీరు కుమారులు అవ్వాలి. నేను తండ్రిని కాదు, నేను బోధకుడిని కాదు, నేను శిష్యుడిని, నేను గురువుని కాదు. మనం అందరం సహోదరులు. ఒకరు ముందు నేర్చుకుంటున్నారు, మరొకరు వెనక నేర్చుకుంటున్నారు. అందరూ సహోదరులు. మనమందరం ఆ తండ్రి దగ్గరకు వెళ్ళిపోవాలి. ఆ క్రీస్తు ద్వారా పరలోకానికి మనం చేరిపోవాలి. ఈ జ్ఞానం మీకు అర్థమైతే మిమ్మల్ని ఎవరు పడగొట్టలేరు. మీరు పరలోకాన్ని చేరేంత వరకు మిమ్మల్ని ఎవరు పడగొట్టలేరు. ఎందుకంటే మీరు ప్రతి విషయంలో తగ్గించుకుని ఉంటారు. మీరు ఎప్పుడు ఘనతను కోరుకోరు, మీరు ఎప్పుడు గురువులు అనిపించుకోరు, మీరు ఎప్పుడు తండ్రులు అనిపించుకోరు, మీరు ఎప్పుడు బోధకులు అనిపించుకోరు. ఇంకా తలపోటు లేదు. మీరు ఎప్పుడు పరిచారం చేయడానికే చూస్తారు, మీ తండ్రి దృష్టిలో గొప్పవారు అవుతుంటారు. మీరు ఎప్పుడు తగ్గించుకోవడానికే చూస్తారు, మీ తండ్రి దృష్టిలో అధికులు అవుతారు. కనుక ఎల్లప్పుడూ మనం అందరం సహోదరులంగానే ఉండాలి. మన గురువు క్రీస్తు. దానికి నిదర్శనం ఆ క్రీస్తు ఎక్కడున్నాడండి అంటే మన సాధనలో ఉన్నాడు ఆయన, మన కృషిలో ఉన్నాడు ఆయన, మన పట్టుదలలో ఉన్నాడు ఆయన, మన భక్తిలో ఉన్నాడు ఆయన, మన ప్రేమలో ఉన్నాడు ఆయన. ఆ క్రీస్తు మన గురువు తప్ప భూమి మీద ఏ మనిషి మనకు గురువు కాదు. నాయకులు మాత్రమే, నడిపించేవారు మాత్రమే, విత్తనాన్ని విత్తేవారు మాత్రమే, నీళ్లు పోసేవారు మాత్రమే, సేద్యపరిచేవారు మాత్రమే. కానీ వృద్ధి కలిగి చేసేవాడు మన తండ్రి.